హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ లాస్ట్ 2-3 డేస్ కొద్దిగా రికవరీ అనిపించి ఈరోజు తగ్గింది. భయంకరంగా ఏం పడిపోలేదు, కానీ కరెక్షన్ వచ్చింది. కొంచెం రూపాయి అంటే రూపీ వర్సెస్ డాలర్ కొద్దిగా వీక్ అయిందని, తర్వాత కన్సర్న్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు 20 కదా, ఆ 20 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనే బాంబులు పేలుస్తాడు అనేది కూడా ఉంది మార్కెట్లో. ఫియర్ ఇండెక్స్ అంటే వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ జస్ట్ 2% పెరిగింది, పెద్ద ఎక్కువేం కాదనుకోండి. తర్వాత మన ఇది విక్స్ ఇప్పుడు ఎంత ఉందంటే 15.7475 దగ్గర ఉంది, అంటే ఎక్కువే. 16 లెవెల్ 15.75 అంటే 16 దగ్గరలో ఉంది. ఇది కొంచెం ఎక్కువే, అంటే ఫియర్ ఉన్నట్లే లెక్క. అయితే మార్కెట్ నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువగా తగ్గింది. దానికి కారణం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ తక్కువ కదా. రెండు మూడు మెయిన్ స్టాక్స్ తగ్గినాయి అనుకోండి, ఫినిష్. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గింది, ఐసిఐసిఐ బ్యాంక్ తగ్గింది, మరి యాక్సిస్ బ్యాంక్ తగ్గింది. చాలా ఈ 3 బ్యాంకులు తగ్గితే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ తగ్గింది బాగా. నిఫ్టీ కూడా తగ్గింది. నిఫ్టీ 108 పాయింట్స్ తగ్గితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాగా తగ్గింది. సో నెక్స్ట్ అంటే డబుల్ ఉండాలి కదా. ఇది 108 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్ రేంజ్లో తగ్గాలంట, కానీ ఎక్కువ తగ్గకూడదు, కానీ ఎక్కువ తగ్గింది. దిస్ హాస్ బిన్ హ్యాపెనింగ్. బ్యాంక్ నిఫ్టీ విషయంలో ఫ్రీ ఫాల్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ పెరిగే సందర్భాల కంటే తగ్గే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. దట్ ఈస్ డన్. నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వరకు ఓకే, కంఫర్టబుల్గా ఉంది, కొంచెం స్లైట్లీ పాజిటివ్. మరి రిజల్ట్స్ మామూలే కదా, కొన్ని ఎక్స్పెక్టెడ్ బాగుంటాయి, కొన్ని బాగోవు. విప్రో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కంటే బెటర్గానే ఉందని వినికిడి. తర్వాత ఎస్బీఐ లైఫ్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇట్లా మెజారిటీ ఎక్కువ కంపెనీలు మంచి రిజల్ట్ ఇస్తే అప్పుడు మార్కెట్ కొంచెం నిలబడుతుంది. బట్ ఈరోజు విశేషం ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.5% పెరగడం. 2.5% పెరిగింది, కానీ అది పెరిగిందని చెప్పడం కట్టి కూడా మార్కెట్ని కొంతవరకు కాపాడింది. లేకపోతే మార్కెట్ 200 పాయింట్స్ పైన తగ్గిపోయేది. రిలయన్స్ సపోర్టెడ్ ది మార్కెట్ టుడే, బట్ టీసీఎస్ డౌన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్, మిగతా 2 స్టాక్స్ డౌన్ కదా. టీసీఎస్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు తగ్గిన తర్వాత మీకు ఐసిఐసిఐ ఇన్ఫోసిస్ నెక్స్ట్ బెస్ట్. టీసీఎస్కి కంటే నెక్స్ట్ బెస్ట్ అంటే వెయిటేజ్లో ఇన్ఫోసిస్ ఉంది, అది గట్టిగా మోర్ దాన్ 100 పాయింట్స్ పడిపోయింది. యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ నెక్స్ట్ కదా, అది కూడా నెక్స్ట్ యాక్సిస్ బ్యాంకు తగ్గాయి. ఎప్పుడైతే ఇట్లా బ్యాంక్ సెక్టర్లో కొంచెం ఎక్కువ వెయిటేజ్ తగ్గిందో, అంటే ఎక్కువ తగ్గిందో, దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద పడిందని చెప్పాలి. నిఫ్టీలో మిగిలిన స్టాక్స్ పెద్దగా ఏమి రాణించలేదు. రిలయన్స్ ఈజ్ ద లోన్ విన్నర్. లోన్ కాదనుకోండి, లోన్ విన్నర్లా మనం చూద్దాం. హీట్ మ్యాప్లో చూద్దాం. లెట్ us try to see the heat map. హీట్ మ్యాప్ నిఫ్టీ కొంత మనకి ఐడియా ఇస్తుంది. చూడండి, రిలయన్స్, బీపీసీఎల్, హిండాల్కో, కోల్ ఇండియా, నెస్లే ఇండస్ట్రీ, బెల్, ఏషియన్ పెయింట్. ఈ 6 షేర్లు మాత్రం 2% లెవెల్లో పెరిగాయి. 2% అండ్ మోర్. టాటా స్టీల్ ఇవన్నీ లైట్గా పెరిగాయి, లెస్ దాన్ 2% పెరిగాయి. సన్ ఫార్మా, ఐటీసీ ఇవన్నీ, టైటాన్.
నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ చాలా తక్కువ అనుకోండి. మరి బజాజ్ ఆటో న్యూట్రల్, పెరిగింది తగ్గింది ఏం లేదు. బట్ బజాజ్ ఆటోలో ఫ్రెష్ సెల్లింగ్ రావటం లేదని అనిపిస్తున్నది. బజాజ్ ఆటో ఒకటి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏముందిలేండి, భయంకరంగా తగ్గాయి కదా, భయంకరంగా తగ్గాయి కాబట్టి ఇంకా పెరగటానికి ఏముంది, ఇంకా తగ్గడానికి ఏముంది. అయితే విప్రో చూడండి, విప్రో రిజల్ట్ బాగానే ఉంది, కానీ 2.12% డీప్ రెడ్లో ఉంది విప్రో. M&M, కోటక్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ చాలా బాగా తగ్గాయి. 4.5% యాక్సిస్ బ్యాంకు, 5.86% ఇన్ఫోసిస్ తగ్గటం ఈరోజు మార్కెట్ విశేషం. అలానే చూడండి, టీసీఎస్ ఆల్మోస్ట్ 2% తగ్గింది, ఎక్కువ వెయిటేజ్ ఉన్నది కదా. ఐసిఐసిఐ బ్యాంక్ 1.89, అంటే అది కూడా దగ్గర 2%. టెక్ మహీంద్రా 1.62%. ఇట్లా తీసుకున్నట్లయితే తగ్గేవి బాగానే తగ్గాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 0.93%. సో దీన్ని బట్టి ఏంటంటే బ్యాలెన్స్డ్గా నడుస్తున్నది మార్కెట్, పెరగటం లేదు తగ్గటం లేదు. లుకింగ్ ఫర్ ఈవెంట్స్, ముఖ్యంగా 20th మరి ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ 21st మంగళవారం అవుతుంది అనుకుంటాను. దాని ఇంపాక్ట్ అసలే మంగళవారం, కేర్ఫుల్గా ఉండాలి. మార్స్ ఇస్ ద డిస్ట్రక్టివ్ ప్లానెట్ అంటారు కదా. సో మంగళవారం మార్కెట్ చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. 21st ఫాలోడ్ బై డొనాల్డ్ ట్రంప్స్ ప్రమాణ స్వీకారం. ఇన్వెస్టర్లు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి. ఇన్వెస్టర్ వరీ అవసరం లేదు, ట్రేడింగ్ చేసేవాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మరి నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉంది పొజిషన్, చార్ట్ పొజిషన్ ఎలా ఉంది ఒకసారి లెటర్ హ్యావ్ ఎ లుక్. ఇదండి చార్ట్ పొజిషన్. డబుల్ టాప్ దగ్గర ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది. లైన్ గ్రాఫ్లో ఒక హారిజాంటల్ లైన్తో చూపిస్తాను. ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ కదా, నౌ దిస్ ఈజ్ ప్రజెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి వెళ్ళేటప్పటికి సపోర్ట్, ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, అక్కడ మళ్ళీ కరెక్షన్ వచ్చింది. 108 పాయింట్స్, నిఫ్టీ 0.4% ఎంత ఉంటుంది, 0.33 అట. తర్వాత ఏమో మార్కెట్లో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఇది లేదు. ఈరోజు మాత్రం 200 పాయింట్స్ మైనస్ లెవెల్లో 60-70 పాయింట్స్ ఏమో మైనస్ లెవెల్. మార్కెట్ ఈ విధంగా తీసుకున్నట్లయితే ప్రత్యేకించి ఎక్కువ మూమెంటం ఇవ్వలేదు. సో మండే ట్యూస్డే కొద్దిగా మూమెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మండే ట్యూస్డే మార్కెట్లో మూమెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ టు దట్ ఏంటంటే యూ హ్యావ్ టు చెక్, ఇది తగ్గుతుందా, తగ్గితే ఎక్కడికి వెళ్ళి తగ్గుతుంది, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 200-day మూవింగ్ యావరేజెస్కి దిగువన ఉంది, 50-day మూవింగ్ యావరేజెస్కి దిగువన ఎలాగో ఉంది కదా. సో ఇంకా వాట్ ఈజ్ లెఫ్ట్, నథింగ్. ఆల్రెడీ 50-day మూవింగ్ యావరేజ్, 200-day మూవింగ్ యావరేజ్ ని ఇది దాటి క్రాస్ చేసి దిగువకు వచ్చేసింది కదా. అంటే వీక్నెస్ అనేది ఇట్ ఈస్ దేర్. అయితే ఇంకా ఫర్దర్ వీక్ అయితే ఫర్దర్ ఇంకెంత వీక్ అవుతుంది, ఎంత వీక్ అవ్వచ్చు అన్నది మనం చెక్ చేయాలి.
అయితే ఇన్సిడెంటల్గా ఒక విషయం ఇక్కడ గమనించండి. ఇది గ్రీన్ లైను, ఈ గ్రీన్ లైన్ 50-day మూవింగ్ యావరేజ్. ఈ లైను వైలెట్ కలరా, ఈ వైలెట్ కలర్ లైను 200-day మూవింగ్ యావరేజ్. దిగువన ఉన్నది ఈ లైన్ 200-day మూవింగ్ యావరేజ్, పైన ఉన్నదేమో 50-day మూవింగ్ యావరేజ్. ఇన్సిడెంటల్లీ ఇక్కడ 50-day మూవింగ్ యావరేజ్ తర్వాత 200-day మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్, అంటే రెండు టచ్ చేసుకున్నాయి. ఇక్కడ నుంచి 50-day మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా? దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి దిగుకు వచ్చేటట్టయితే 50-day మూవింగ్ యావరేజ్ 200-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి కిందకు వచ్చేటట్టయితే కొంచెం ఎక్కువగా పెద్దగా పడే అవకాశం ఉంది మార్కెట్. అట్ ది సేమ్ టైం పెరిగినా కూడా గట్టిగానే పెరిగే అవకాశం. అది క్రిటికల్ జంక్షన్ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఆ జంక్షన్ దగ్గర ఆగున్నాయి, రెండు కలిసి ఉన్నాయి. 200-day 50 మూవింగ్ యావరేజ్ రెండు కలిసి ఉన్నాయి ఒక చోట. ఇక్కడ నుంచి వాటి గమనం ఏమిటి? 50-day మూవింగ్ యావరేజ్లో ఎక్కువ వస్తుంది మూమెంట్, పెరిగినా తగ్గినా కూడా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు వాచ్. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 20th 20th ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే మనం అప్పుడు నిద్రపోతాం. అమెరికాలో 20th అంటే మనకి 20th నైట్. దాని ఇంపాక్ట్ 21st మార్కెట్లో ఉంటుంది. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం జరగబోతున్నది అనేది 21st బహుశా మంగళవారం ఏదో అయినట్లుంది. దట్ వీ హ్యావ్ టు బి అలర్ట్ టు సీ. ఏం లేదు, అదొక పెద్ద ఈవెంటే. ఎందుకంటే ట్రంప్ గారు పిచ్చోడి చేతిలో రాయిలాగా కొంచెం ఓవర్ యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఈజ్ టూ బోల్డ్. వెన్ ఎ పర్సన్ ఈజ్ టూ బోల్డ్ అండ్ టూ అవుట్ స్పోకెన్, ఏదైనా చెప్పేస్తాడు, ఏదైనా అనేస్తాడు గొప్పని. అనేది ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఇబ్బంది కలిగించేది అనుకోండి, దాని ప్రభావం మార్కెట్ మీద ఉంటుంది. అది దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఓకే అండి. సో నెక్స్ట్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫ్రీ ఫాల్ బ్యాంక్ నిఫ్టీ. నవేడేస్ ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్రీ ఫాల్ బ్యాంక్ నిఫ్టీ. 1, 2, 3 సెషన్స్లో కొద్దిగా సపోర్ట్ తీసుకుని రికవర్ అయ్యి 48,000 నుంచి 3 సెషన్స్లో రికవర్ అయ్యి 49,000 చిల్లరకు వచ్చి 1,000 పాయింట్లు 1,200 పాయింట్లు పెరిగి ఇవాళ 700 పాయింట్లు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఏం లాభం? 3 రోజుల్లో పెరిగింది మోర్ దాన్ 50%, 60% ఒక రోజులో తగ్గింది. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. పెరిగిన సందర్భంలో తక్కువ పెరిగి తగ్గే సందర్భంలో ఎక్కువ తగ్గితే దాని అర్థం ఏంటంటే మార్కెట్ బేరిష్ అని అర్థం. బేరిష్ మార్కెటే కదా. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చాలా బేరిష్. రికవరీ ఎప్పుడు వస్తుందో చూడాలి. బట్ అంటే దీన్ని బట్టి ఈ 48,000ని కూడా బ్రీచ్ చేసి 47,000 లెవెల్స్కి వెళ్ళొచ్చు కదా మార్కెట్. ఇట్లా కంటిన్యూ అయితే వీక్నెస్. ఆర్ఎస్ఐ కూడా ఏమీ అట్రాక్టివ్గా లేదు, 34, 35 ఉంది. ఎంఏసిడి ఎలాగో నెగిటివ్. ఇప్పుడు ఏడిఎక్స్ తీసుకుంటే లేకపోతే నెగిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ తీసుకుంటే రెండు కూడా 36, 37 దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పాలంటే డౌన్ ట్రెండ్, వీక్నెస్, ఆ వీక్నెస్ కూడా కొంచెం ఫాస్ట్గా ఉంది, స్పీడ్గా ఉంది. ఆ వీక్నెస్ కొద్దిగా గట్టిగా ఉంది. నిఫ్టీలో చూద్దాం ఏడిఎక్స్, అది కూడా అలానే ఉంది. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ ఇంత స్ట్రాంగ్గా లేదు ఏడిఎక్స్, కానీ ఇప్పుడు స్ట్రాంగ్ అయింది. అంటే ఏంటి? వీక్నెస్ మే పర్సిస్ట్. నిఫ్టీ కూడా అంతేనండి, రెడ్ లైన్తో కలిసి ఉంది. ఏడిఎక్స్ లైన్ రెడ్ లైన్తో కలిసి ఉంది, అంటే నెగిటివ్ ఇండెక్స్తో కలిసి ఉంది. ఇది అంతే 37, 36లో ఉన్నాయి.
అంటే రెండు ఒకే బాటలో పయనిస్తున్నాయి అన్నమాట, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో దెన్ ఇమీడియట్ క్వశ్చన్ ఈజ్ హౌ ఫార్ విల్ ఇట్ గో డౌన్ అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ డూ దిస్ వే. ఎంత దూరం ఎంత కాలం అని చూడండి. ఈ ఇంట్రెస్టింగ్ ఛానల్ డౌన్ ట్రెండ్, డౌన్వర్డ్ ఛానల్. ఎంత వీకో చూడండి. కనీసం ఆ ఛానల్లో అప్పర్ లెవెల్ని రెస్పెక్ట్ చేయలేదు అంటే వీక్నెసే కదా. మరి ఇక్కడ చూడండి, లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, ఇది ఒక ఛానల్లో పెడుతున్నది. అంటే దిస్ ఈజ్ బై ఎనీ స్టాండర్డ్ ఏ బేరిష్ ట్రెండ్. బై ఎనీ స్టాండర్డ్ ఇట్ ఈస్ ఏ బేరిష్ ట్రెండ్. ఏదో వండర్స్ జరగాలి, సడన్గా మార్కెట్ పెరగాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ వీక్, ఇట్ ఈస్ బేరిష్. ఎందుకంటే ప్రీవియస్ లో తీసుకుంటే దీన్ని బ్రీచ్ చేసి బాగా దిగుకొచ్చింది. ప్రీవియస్ దానికన్నా ప్రీవియస్లో ఇది ఉంది, దాని నుంచి కూడా లోకి వచ్చింది. ఇంతకన్నా ప్రీవియస్ లో ఒకటి ఉంది, దాని దగ్గరికి వచ్చింది. దాని దగ్గరికి ఒకసారి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ మరోసారి రావటానికి ప్రయత్నిస్తున్నది. ఇది ప్రీవియస్ లో. ప్రీవియస్ లో ఈజ్ 23 సంథింగ్ లైక్ దట్, 23+. సో 23+కి రావటం డేంజరస్, ఎందుకంటే ఇట్ మే గో డౌన్, గో బిలో 23,000. చెప్పలేం. లెట్ us వెయిట్ అండ్ వాచ్, గెస్ చేయదు. అయితే మన రేటింగ్ ఫార్మ్స్ రిలయన్స్కి నీరాజనాలు పట్టేస్తున్నాయి. సో వాళ్ళ రేటింగ్, ఫేవరబుల్ రేటింగ్ ఇవ్వటం వలన రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నది, రికవర్ అయింది. నిలుస్తుందా నెక్స్ట్ నెలలు అనేది రేపు మండే చూడాలి. అదర్వైజ్ ఈరోజు మాత్రం రిలయన్స్ ఏ లోన్ ఫైటర్. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే బ్యాటింగ్ ఇప్పుడు ఒక క్రికెట్ లాగా ఇద్దరు ఆడుతున్నారు, ఓపెనింగ్ ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు మిగిలాడు, తర్వాత వాడి స్థానంలో ఇంకొకడు వచ్చాడు, వాడిపోయాడు, ఇంకొకడు వచ్చాడు, వాడిపోయాడు. ఇట్లా ఆల్మోస్ట్ అందరూ పోతే ఈ ఓపెనర్ ఒక్కడే మిగిలాడు, ఒకడు ఎప్పుడో పోయాడు. ఈ ఓపెనర్కి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏంటి వస్తున్నారు పోతున్నారు, లక్కీగా నేనున్నాను కదా అని తృప్తి ఉంటుంది. సో అట్లానే అందరూ పోతున్నా ఇతను మాత్రం పోకుండా క్రికెట్ బ్యాట్ పట్టుకునే ఉన్నాడు అంటే నాట్ లూజింగ్ ఈజ్ ఆల్సో విన్నింగ్. ఈ డిడ్ నాట్ లూజ్ హిజ్ వికెట్. అందరూ వచ్చినట్టు వికెట్ పోగొట్టుకుంటున్నారు, తను మాత్రం నిలబడ్డాడు. దెన్ హీఈస్ కాల్డ్ ఎ లోన్ ఫైటర్. ఇలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏం పెరిగింది? హిండాల్కో ఒకటి, రిలయన్స్ ఒకటి, ఇట్లా 4 కంపెనీలు ఉన్నాయి. చూసారు కదా మీరు. ఇప్పుడు ఆ 4 కంపెనీల్లో పద్ధతిగా పెరిగింది రిలయన్స్ ఒకటే. ఓకే. సో అందువల్ల ఏంటంటే దిస్ ఈజ్ ఎ ఫాలింగ్ మార్కెట్. ఎక్కడికి లాగుతుంది, ఎక్కడ సపోర్ట్ వస్తుంది, దట్స్ వీ హ్యావ్ టు సీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెకండ్ బ్యాండ్ ఆఫ్ లోవర్ సైడ్, లోవర్ బ్యాండ్ 2, నంబర్ 2, అది ఇంకా తగ్గింది, 22,600 అట. 22,600 సాధ్యమా? వీలు పడుతుందా? అంత దారుణం జరుగుతుందా అంటే దట్ వీ హ్యావ్ టు సీ. వెండి ధరపై చూడవలసిందే. సో ఇది ఈనాటి సమాచారం. అడ్వాన్స్ డిక్లేర్ రేషియో నార్మల్గా ఉంది, స్లైట్గా పెరిగింది. మిగతా మిగిలినవి కూడా అట్లానే ఆ విధంగానే
అయితే దేర్ ఇస్ నో బిగ్ థ్రెట్. మార్కెట్ తగ్గినా కూడా వీ హ్యావ్ ది క్వశ్చన్. ఎందుకంటే పీపుల్ హ్యావ్ మనీ, పీపుల్ హ్యావ్ సేవింగ్స్, పీపుల్ హ్యావ్ మనీ, అండ్ ఆపరేటర్స్ ఆర్ విల్లింగ్ టు డూ దేర్ జాబ్. ఓకే అండి. సో మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే వన్ హ్యాస్ టు బి వెరీ కాషస్ అండ్ కేర్ఫుల్. అదే పనికి ఏది పడితే కొనద్దు. వెయిట్ చేయండి, పర్లేదు. సరైన షేర్ దొరికినప్పుడు లేట్ అయినా పర్వాలేదు, రేట్ అప్పుడు పెరిగిపోయినా పర్వాలేదు. కానీ సర్వైవ్, అది ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అయి ఉండాలి. ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. అదర్వైజ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఒక్కోసారి ఇబ్బంది. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి. గుడ్ నైట్. ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్.